నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేత వెరబల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు దీక్షను ఆయన చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ దీక్షను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎండిన పంటలకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పడుతున్న బాధలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై స్పందించలేకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు సత్యాగ్రహ దీక్షను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల్లా మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన తెలంగాణ రైతులకు న్యాయం చేయించే గొంతు కూడా మన గోమాత శ్రీనివాస్ అన్న కావాలి కాబట్టి భారీ మెజార్టీ గోమాత శ్రీనివాస్ అన్న డిజైన్ ఈ డిజైన్ అని చెప్పి రైతులకి నీళ్ళు అందకుండా ఎంతో మంది రైతులు మరణానికి కారణమైంది అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్. అదే విధంగా ఇప్పుడున్న శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మోసం చేయడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడు కరెంటు కోతలు ఇప్పుడే ప్రారంభమైనవి, నీటి ఎద్దడి ఇప్పుడే ప్రారంభమైంది. మరి వెంకటేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ మన కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా రైతు కోసం ఎవరు పట్టించుకుంటలేరు ఒక భారతీయ జనతా పార్టీ తప్ప అని. అలాగే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలలో మన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నాశనం చేసింది. మిత్రులారా, ఈరోజు రైతు లేని రాజ్యం లేదు. రైతు పండిస్తేనే మనం పుట్టెడు కూడు తింటున్నాం. మన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు గోమాత శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి మీరు 5-6 మేనిఫెస్టోల్లో మీరు వాగ్దానాలు చేసి ఈ రోజు రాజ్యం వెళ్తున్నారు. కానీ మీరు ఇచ్చిన మాట ఏంటి? రైతులకి మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రైతు ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ ఇట్లా చెప్పొచ్చు. మరి అదేవిధంగా రైతు బంధు మేము వచ్చిన వెంటనే మా ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే రైతు బంధు పెద్దపల్లి పురుషోత్తం గారు, డాక్టర్ రఘునందన్ గారు, అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేసే పార్టీ అంటేనే కేవలం అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ రైతులని మరి ఏదైతే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతాడు, కానీ ఈ రైతుని మోసం చేసేది ఒక రాజకీయ నాయకులే. ఎందుకంటే గతంలో చూడకుండా మనకు నరేంద్ర మోడీ భారత ప్రధాని అయినట్టుంటే మన దేశం సుస్థిరంగా ఉంటది, మనం కలలు కన్నటువంటి రామరాజ్యం వస్తుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు నువ్వు ఒక దుకాణము మన కాంగ్రెస్ లో మారి గెలిచి ఆ యొక్క రైతులను కూడా నువ్వు మోసం చేస్తున్నావు. కాబట్టి నీకేమాత్రం లిఖితం ఏర్పాటు పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఇప్పుడే మోసాలను ప్రారంభం చేసింది, షురూ చేసింది. మొన్న ఎన్నికల్లో పోదు అనేది నిదర్శనం. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఘోరాతి ఘోరంగా కుప్పగూలింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా అదే బాటలో. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రైతులను ఉద్దేశించి రకరకాల వాగ్దానాలు చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పి, ఆ తర్వాత మద్దతు ధర 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత కంప్లీట్గా సన్నకారు చిన్నకారు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వీళ్ళందరినీ నడ్డి విడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మోసాలని
ఇప్పుడు మేము ఎండగట్టడానికి, ప్రజలని చైతన్యవంతం చేయడానికి, రైతాంగాన్ని చైతన్యవంతమైన రైతాంగాన్ని తయారు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలని వెంటనే అమలు చేయాలని, రైతాంగానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని, అంతేకాదు రైతులకు ఇప్పుడు క్రాప్ వచ్చినటువంటి వరి ధాన్యం మీద బోనస్గా 500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో సత్యాగ్రహ దీక్ష పూర్తి స్థాయిలో రైతుల కోసము, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వంగా భారతదేశంలో కేంద్ర సర్కారు ఉన్నది. కాబట్టి ఏదైతే కేంద్ర సర్కారు ఉన్నదో ఈరోజు కేంద్రం ఉన్నటువంటి సర్కారు రైతులను కాపాడడానికి, రైతులకు శ్రేయస్ కోసము ఈ యొక్క దీక్ష తలబెట్టింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకొని ఈ చేసిన మోసాలు కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాన్ని అర్థం చేసుకొని రాబోయే ఎన్నికలలో ఆ మోసాలకు ధీటుగా నిలబడి కాంగ్రెస్ను బొందబెట్టి భారతీయ జనతా పార్టీని కాపాడుకోవడం కోసము ముందుకొస్తుందని మేము ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది. ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే పొలాలకు నీళ్ళు వస్తాయి, కానీ రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరిచి ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరికి కండువాలు కప్పాలి, ఎవరి దగ్గర పైసలు తీసి ఏ టికెట్ ఏ ధరకు అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి ఢిల్లీలో, హైదరాబాద్లో బ్రోకర్గిరి చేస్తుండు. రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు. ఇవాళ మన పార్లమెంట్లోనే చూసుకుంటే 100 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు. కుటుంబ పాలన అంటే గింత దారుణమా? ఒకటే జిల్లాలో 3 సీట్ల. ఇది అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి వాళ్ళకి వెళ్తే వాళ్ళు కూడా సిగ్గుతోటి వాళ్ళకు కూడా సిగ్గు పంచుకుంటారు. అంటే నిజంగా ఇంత దారుణమైన కుటుంబ పాలన ఉన్నది. కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మన ఎమ్మెల్యేలు మొన్నటిదాకా డ్రామా వేసిర్రు, మేము వ్యతిరేకిస్తున్నాం అని. అందరికీ మంచికో 10 ముట్టంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా చల్లబడ్డారు. ఇవాళ రైతుల సమస్యలు, పేద ప్రజల సమస్యలు, మహిళలకు 2,500 రూపాయలు ఖాతాలు ఎత్తామన్నారు, అనేక హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా మర్చిపోయినరు. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినారు. అది ఇవ్వాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎండిపోయిన పొలాలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే రైతు కూలీలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని మేము దీక్ష చేపడుతున్నాము. ఈ జిల్లాలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా కడెం నీళ్ళు అందక ఆజీపూర్, దండపల్లి, లక్షట్పేట మండలాల్లో ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం.